ఫైనలీ కౌంట్ అయింది. అంత సాధారణ మనిషి అంటే మామూలు డిగ్రీ గ్రాడ్యుయేట్ పుస్తకాలు రాస్తే వీళ్ళు ఆయన రాసిన పుస్తకాల మీద పిహెచ్డీ చేస్తున్నారు, ఎంఫిల్ చేస్తున్నారు. అంటే పుస్తకాలు బేస్ చేసుకొని ఆనాటి కాన్సులు ఎట్లున్నాయి అని అనదర్ థింగ్ సార్. యాక్చువల్గా 2 years బ్యాక్ మేము సిరోడ్పే కళాశాలలో సర్టిఫికేట్ కోర్స్ పెట్టాం, హిస్టరీ రైటింగ్ అని. దానికి అజీజ్ గారిని ఫ్యాకల్టీగా పిలిచాం. ఎందుకంటే ఆయన కేవలం నవలలు రాసేది, వాటిలో బేసికల్ గా చరిత్రను బ్యాక్గ్రౌండ్ తీసుకొని నవల్స్ రాశారు. మన రేనాటి సూరశ్చంద్రుడు లాంటి గుడ్డ వెంకటరెడ్డి గారి మీద, నరసింహారెడ్డి గారి మీద ఆయన అద్భుతమైనటువంటి నవల్స్ రాశారు. చరిత్ర అంటే అంత ప్రేమ. ఎవరి చరిత్ర దారి చూపిస్తారు భవిష్యత్తు కానీ వాటిని పుస్తకాల రూపంలో మనం ముందు పెడుతున్నాం. మై డియర్ స్టూడెంట్, మిమ్మల్ని పుస్తకం పొద్దున సాయంత్రం మీరు చదవని చెప్పడం లేదు. సెమిస్టర్కి ఒక బుక్ చదవండి, ఒక కన్యాశుల్కం చదవండి, ఒక సెమిస్టర్ మీరు. ఎందుకంటే పుస్తకాలన్నీ కూడా మనకు కాసేపు సరదాగా ఉండడానికి మాత్రమే కాదు, పుస్తకాలు మనల్ని భుజం మీద చెల్లుమని తట్టి మేల్కొల్పుతాయి, సంతోషాన్ని కలిగిస్తాయి, బాధను కలిగిస్తాయి, కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి, కోపాన్ని తెప్పిస్తాయి, ఉద్యమకారులుగా మిమ్మల్ని తయారు చేస్తాయి పుస్తకాలు. ఈనాడు అనేక ఉద్యమాలు, నిన్న మొన్న తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే పాతదేశం వెళ్తే రైతాంగ పోరాటాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, జాతీయ ఉద్యమాలు, ఎవ్రీ మూమెంట్, సంఘ సంస్కరణ ఉద్యమాలు, వాటన్నిటి కూడా ఆనాటి పరిస్థితులు ఒక కారణమైతే ప్రేరేపించింది పుస్తకాలే. సో అట్లా మీరు మంచి మనుషులుగా, మంచి ఉద్యోగస్తులుగా, మంచి టీచర్లుగా భవిష్యత్తులో ఉద్యమాన్ని మేము తుపాకీ పట్టుకోమని చెప్పడం లేదు. ఏదో ఒక అన్యాయం జరిగితే, మన ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే, సమాజంలో సాంఘిక దురాచారం ఉంటే అది ఈ నవలలో జరిగిన తర్వాత మనల్ని ఒక మంచి స్ఫూర్తిని నింపుతాయి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏమిటారు, ఫ్రెంచి విప్లవ కాలంలో ఒక రూసో రాసిన రచన, ఒక వాల్టేర్ రాసిన రచన ఎట్లా విప్లవాన్ని, ఫ్రెంచి విప్లవంలో ఎట్లా దాన్ని మార్చింది, విప్లవాన్ని ఒక అగ్నిగుండంగా మార్చినాయి. కాబట్టి మీరు స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేయాలి. సీట్లో కూర్చున్నారు, ఏదో కార్యక్రమం చెప్పిపోతారులే, ఈ చెవులో పోదాము, ఎవరు కూర్చోబెట్టాలి మాత్రం దయచేసి అనుకోవాలి. మీరు చదివి మీరంతా మీరు అనుభవించండి. ఒక మంచి పుస్తకంతో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. అండ్ రియల్లీ అంటే అనిపిస్తుంది, నాలో ఏమైనా ఒకటో రెండో లేదా మీకు నచ్చినటువంటి మంచి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయంటే మా టీచర్లే, మా తల్లిదండ్రులే కాకుండా ఈ పుస్తకాలు చదవడం కూడా నాలో కొంత సంస్కరణ జరిగింది. అండ్ లివింగ్ ఎగ్జాంపుల్, చాలా మూర్ఖంగా, చాలా రఫ్గా ఉండేవాళ్ళు. చిన్నగా పుస్తకాల వైపు మళ్ళించినారు మా గురువులు. చాలా సౌమ్యుడైన, కొంచెం నాలో ఏమన్నా అంటే సార్వాలు చూస్తుంది అంటే మీకు తెలియదు, ఎప్పుడు ఒకటి ఇవి వచ్చినా కాబట్టి ఏదైనా మీ దృష్టిలో నాకు ఒక మంచి అలవాటు, ఓకే ప్రసారేడు పర్వాలేదు అనుకుంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బుక్. సో అటువంటి పుస్తకాలు రాసుకున్నటువంటి మన అజీజు, మన కర్నూలు వాసి చాలా యువర్ కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ సార్. మీరు టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని, సొంత ఖర్చులతో పుస్తకాలు ముద్రణ చేసుకుంటూ మాకు అందిస్తున్నారు, సమాజ సేవ చేస్తున్న విధంగా. అటువంటి మీరు నాకు మిత్రులు కావడం చాలా అదృష్టము. ఈ సభకు నన్ను కూడా పిలిచి మాట్లాడవలసి నిజంగా హిస్టరీ లెక్చరర్గా చాలా మంచి ఇన్స్పిరేషన్తో మా పిల్లలకు కథలైన సాంగ్తో చేశాను. నిజంగా చాలా మంచి బుక్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే ఎక్కువ వాళ్ళ అల్లరి భరించలేనప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే నీకు మంచి కథ చెప్తా అని. నిజంగా కథకంత మంచి విలువ ఉంది. మంచి బుక్స్ ఉన్నాయి సార్ చెప్పినట్టు, కన్యాశుల్కము, వేయి పడలు, మహాపుస్తకం. కనీసం మీ లైఫ్లో నేను ఒక మంచి బుక్ చదివినాను అనేది మీలో ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్స్పైర్. నౌ ఐ రిక్వెస్ట్
డాక్టర్ పార్వతీదేవి మేడం,